ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ అగ్ర కమాండర్ అబూ బిలాల్ మనూకి హతమయ్యాడు. అమెరికా బలగాలు, నైజీరియా సైన్యం సంయుక్తంగా దాడులు జరిపి అతన్ని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అబూ బిలాల్ మనూకి ఆఫ్రికాలోని సాహిల్ ప్రాంతంలో కార్యకలాపాలు నడిపించేవాడు. అయితే తన ఆదేశాలతో ఇరు దేశాల సైన్యం సాహసోపేతంగా ఆపరేషన్ నిర్వహించిందని, అత్యంత క్లిష్టమైన ఈ మిషన్ను జాగ్రత్తగా అమలు చేసి అతన్ని చంపేసిందని ట్రంప్ తన సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇకపై ఆయన ఆఫ్రికా ప్రజలను భయపెట్టలేడు, అమెరికన్లపై దాడులు ప్రణాళిక చేయలేడు అని ట్రంప్ పేర్కొన్నారు. ఐసిస్ లో నెంబర్ 2 అయిన అబుల్ బిలాల్ చాలా కాలంగా అజ్ఞాతంలో ఉంటూ వచ్చాడు. ఆఫ్రికాలోని లోకల్ గ్యాంగ్లే అతని ఆచూకీ గురించి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మనూకి మరణంతో ఐసిస్ కు పెద్ద దెబ్బేనని, ఐసిస్ గ్లోబల్ ఆపరేషన్లు బలహీనపడొచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు.